ఈరోజు చిన్న వీడియో చేయడానికి కారణం రైతు గురించి. ఎందుకంటే రైతు ఎంత కష్టపడితే మనకు పంట వస్తుంది, ఆ పంట ఏ విధంగా పండిస్తాడు, ఆ పంటని ఏ విధంగా కాపాడుతాడు, ఆ పంట ఏ విధంగా మార్కెట్లోకి ముందుకు తీసుకొస్తాడు, తెచ్చినందుకు తనకి గిట్టుబాటు అవుతుందా లేదా అన్న దానిపైన చిన్న ఆడియో మాత్రం ఉంది. అది పూర్తిగా వినండి. ఎందుకంటే మన దేశానికి రైతే రాజు, అదైతే అందరూ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వ్యవసాయం అంటే కూడా చాలామందికి తెలియకుండా పోతుంది మా చిన్నపిల్లలకి. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో ఫోన్లలో ఎక్కువ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా, వ్యవసాయం గురించి తెలుసలేదు. దినదినానికి రైతు కూడా మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ముందు ముందు రైతుని. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది, దానివల్ల పంట తక్కువైపోయింది. ఇప్పుడు కెమికల్ ఫ్రూట్స్ ఎక్కువైపోయినాం, ఇప్పుడు మనం అదే తింటున్నాం. ఒకప్పుడు 100 years బతకడం ఎక్కువ, అలాంటిది ఇప్పుడు 50 years కూడా బతుకుతామో లేదా అన్నట్టు అయిపోయింది. అయితే ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తారు కదా, ఆ వీడియోని మీరు లైక్ చేయండి. అందరినీ యూట్యూబ్ ఎంతమంది వీడియోస్ కష్టపడి చేస్తారో వాళ్ళ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కంటెంట్ చేయాలంటే ఎంత కష్టపడి చేస్తారు, ఎంత కష్టపడి యూట్యూబ్లో వీడియోని చేస్తారు అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ వీడియోని చూడండి. అది నా వీడియో కాదు, ఎవరి వీడియో సరే ఒక్క లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే ఒక్క లైక్ గురించి మేము ఎంత కష్టపడతామంటే చాలా కష్టపడతాం. ముందుకైతే ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో చిన్న చూడండి, ఆడియో మాత్రం పూర్తిగా వినండి. వ్యవసాయం ఎలా ఇబ్బంది పడతాడో, ఎలా కష్టపడతాడు అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పొలం పని అనేది భారతీయ గ్రామీణ జీవన విధానంలో ఎంతో ముఖ్యమైనది. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా నిలుస్తుంది. రైతు పొలం పనిలో ప్రతి దశలో కష్టపడుతూ దేశానికి ఆహారాన్ని అందిస్తాడు. పొలం పనిలో దశలు: 1. జమీనిని సిద్ధం చేయడం. రైతు ముందుగా తన పొలాన్ని పనికి సిద్ధం చేస్తాడు. ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్ల సహాయంతో భూమిని దున్ని, గడ్డలను చిన్న చిన్న ముద్దలుగా చేసి సులువుగా మారుస్తాడు. 2. విత్తనాల ఎంపిక. పొలానికి తగిన విత్తనాలను ఎంపిక చేస్తాడు. మంచి నాణ్యత కలిగిన విత్తనాలను ఉపయోగించాలి. వరి, గోధుమలు, కంది, మిరప, పత్తి వంటి పంటలకు విత్తనాలను వేరుగా ఎంపిక చేస్తారు. 3. విత్తనం. రైతు చేతితో లేదా యంత్రాలతో విత్తనాలను భూమిలో నాటుతాడు. దీనికి విత్తనాలను సమతూకంగా పంచాలి. 4. నీటి సరఫరా. పంటలకు అవసరమైన నీటిని అందించడం రైతు బాధ్యత. కాలువలు, బోర్లు లేదా రబీ, ఖరీఫ్ కాలాన్ని బట్టి నీటి వసతులను వాడతారు. 5. ఎరువులు, పురుగు మందులు. పంటలను పోషకంగా తయారు చేయడానికి ఎరువులు, పురుగు మందులు వాడతారు. సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులను ఉపయోగిస్తారు. 6. కాపాడటం. పంటలను జంతువులు, పురుగులు మరియు రోగాల నుండి కాపాడడం రైతు ముఖ్యమైన పని. దీనికోసం రైతు నిత్యం పొలాన్ని సందర్శించి పరీక్షిస్తాడు. 7. పంట కోత. పంట పూర్తిగా పెరిగిన తరువాత కోత కొయ్యడం రైతు ముఖ్యమైన బాధ్యత. కోత అనంతరం ధాన్యం గిడ్డంగుల్లో నిల్వ చేయబడుతుంది. రైతు కష్టనష్టాలు. రైతు ఎండలు, వర్షాలు, భూకంపాలు, వాతావరణ మార్పులు వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు. పంట పండకపోతే అప్పులపాలు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ముగింపు. రైతు పొలం పని ఎంతో కష్టమైనదే అయినా సమాజానికి అత్యంత అవసరమైనది. రైతే దేశానికి అన్నదాత అనే మాటను గుర్తు పెట్టుకోవాలి. రైతు కృషిని గౌరవించాలి మరియు ఆయనకు మద్దతుగా నిలవాలి. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మరియు ప్రజలు సహకరించాలి.